ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లుగా ప్రకటించింది. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొని రాబోతోంది. గత ఏడాది 5,240 ప్రత్యేక బస్సులను నడిపించింది ఆర్టీసీ. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమల్లో ఉండటంతో ఈసారి మహిళా ప్రయాణికులు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో గత ఏడాది కంటే ఈ సంక్రాంతికి అదనంగా మరో 1000కి పైగా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. $557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించామని ఆర్టీసీ ప్రకటించింది. ఇక హైదరాబాద్లో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సదుపాయం కల్పించబోతుంది. మహాలక్ష్మి ఉచిత రవాణా పథకాన్ని వినియోగించుకునేవారు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డ్స్ను తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. కండక్టర్లకు ఉచిత ప్రయాణం చేసే మహిళలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సంక్రాంతి కోసం అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రత్యేక బస్సులో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఏపీకి వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడిపించబోతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రస్తుతం ప్రతిరోజు కూడా 200 బస్సులు ఉన్నాయి. సంక్రాంతి టైంలో అదనంగా మరో 100 బస్సులు నడిపించబోతున్నారు.